అందరికీ నమస్తే అండి. నేను మీ హరీష్ కొడమంచిలి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు స్టార్ట్ అయిపోయినాయి. అంటే దారి మళ్లించే రాజకీయాలు. ప్రభుత్వం అధికారం ప్రభుత్వం ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో, ఎన్‌డీఏ కూటమి ఏదైతే అధికారంలో ఉందో, దానికి సంబంధించి సుమారుగా 100 రోజులు పూర్తి చేసుకొని ముందుకు వెళ్లారని చెప్పేసి అన్నారు. దానికి ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నాం. మీరు 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు ఒకసారి మా అభినందనలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తరపున. ఇప్పుడు ఈ 100 రోజుల్లో ఏ రకంగా తమ యొక్క బొక్కల్ని బయట పడకుండా నొక్కుకుందామని చూసిన దానికి ఒక్కొక్క దానికి చూసుకుంటున్నారు. దానికి ఒక్కొక్క దానికి వివరణ ఇత్తారండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త అదేవిధంగా ప్రతి ఒక్కరు నాయకులు అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చూడడమే కాకుండా విషయంలో ఏమైనా కంటెంట్ ఉందనుకుంటే షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా. దీన్ని ఏ రకంగానే దారి మళ్లింతున్నారో అనే దానికి ఉదాహరణలన్నీ కూడా తెలియబరుస్తాను. దారి మళ్లింపు. దాన్ని డైవర్షన్ రాజకీయం ఇంగ్లీష్‌లో. అంటే కొంచెం మందికి తెలిసినోళ్ళు కొంతమంది తెలిసి తెలియనోళ్ళు ఉంటారు కాబట్టి 2 లాంగ్వేజ్‌లో కూడా చెప్పారు. మూడో లాంగ్వేజ్ హిందీ, తమిళం అయితే నాకు రావు. కాబట్టి నేను పుట్టి పెరిగిందంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాబట్టి కొంచెం తెలుగు అలా కొంచెం తెలుగు, కొద్దిగా ఇంగ్లీష్ రూపంలో తెలియపరుస్తున్నాను. అది కూడా కొద్ది కొద్దిగా మాత్రమే. డైవర్షన్ రాజకీయం. డైవర్షన్ రాజకీయానికి లడ్డు తిరుపతి లడ్డు అని చెప్పేసి ఒక డైవర్షన్ రాజకీయానికి ఆ తిరుపతి లడ్డు ఆ మహాప్రసాదాన్ని ఒక ఎరగా వాడుకుంటున్నారు. అంటే ఆ లడ్డు గురించి నేనైతే మాట్లాడకూడదు. అదొక మహాప్రసాదం. కొన్ని వేల కోట్ల మందికి అదొక తినుబండారమే కాదు. వాళ్ళ యొక్క గౌరవానికి వాళ్ళ యొక్క భక్తికి ఒక నిదర్శనమనే జెప్పాలి. కాబట్టి ఈ డైవర్షన్ రాజకీయాలు నా లడ్డూని కూడా నేను దీంట్లో తీసుకురాను. కానీ ఏంటంటే ఏ రకంగా వాడుకున్నారనే దాని ప్రకారం వివరించడానికి మాత్రం ఈ లడ్డు అనే మహాప్రసాదాని కోసం మాత్రం నేను మాట్లాడుతున్నాను. విషయం ఏంటంటే ఈ డైవర్షన్ రాజకీయాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్నారో ఎవరో నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కొణిదెల పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అలా 3 పార్టీలు చూసుకుంటే బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీలు కూడా ఎన్‌డీఏ కూటమి నుంచి విజయకేతనం ఎగరేసినాయి కాబట్టి 100 రోజులు పూర్తి చేసుకున్నారు. చేసుకున్నారు బావుంది. 100 రోజులు పూర్తి చేసుకున్న దాంట్లో అంటే రాష్ట్ర ప్రజలు 100 రోజులు పూర్తి చేసుకున్న దాంట్లో మీరేం చేశారు? ఏం పీకారని అడుగుతాకి ఈ డైవర్షన్ రాజకీయాలండి. ఒక రాష్ట్ర ప్రజానీకంగా, అదే విధంగా ఒక రాష్ట్ర ప్రజానికి ఓటర్‌గా అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. మీరు 100 రోజుల రాజకీయంలో, ఈ 100 రోజుల ప్రభుత్వంలో మీరేం చేశారు? ఏం చేశారు? ఒక సంక్షేమాన్ని తీసుకురాగలిగారా? ఏం చేశారు? సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని ఇచ్చారు. అదేమి ఇంప్లిమెంటేషన్ చేయగలిగారా? ఈ 100 రోజుల్లో. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్లు బాగోకపోతే అప్పటికప్పుడు రోడ్ల మీద పడుకోవడం, అదే విధంగా అప్పటికప్పుడు రోడ్లకి సంబంధించి మరమ్మతులు చేసేయడం, ఒక గంపతో ఇసుక తెచ్చేయడం, ఒక గంపతో మట్టి తెచ్చాడు. ఒక గంపతో కాంక్రీట్ తెచ్చాడు వేసాడు. పోనీ ఏమైనా చేశారా? రోడ్లు ఏమైనా మరమ్మతులు ఏమైనా చేశారా? పోనీ రోడ్లు ఏమైనా ఏసారా? మరమ్మతులంటే అప్పుడు ప్రతిపక్షం కాబట్టి మరమ్మతులు చేశారు. ఇప్పుడు అధికార పక్షం కదా! ఎందుకు చేయలేకపోతున్నారు? పోనీ దానికి సంబంధించిన వివరాలేమైనా ఇచ్చారా? లేదు. ఇవ్వడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా పోయింది. ప్రస్తుతానికి ఎప్పుడు చేస్తారో కూడా తెలియని పరిస్థితి. పోనీ సూపర్ సిక్స్ అనే కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఈ సూపర్ సిక్స్ అనే కార్యక్రమాల్లో మీరిచ్చినటువంటి నిరుద్యోగ భృతి గాని, నీకు 15,000 నీకు 18,000 అన్నది కానీ ఏమైనా ఇంప్లిమెంటేషన్ చేశారా? అమ్మఒడి అంటే మీది అంటే విద్యా దీవెన. అమ్మఒడి. తల్లికి వందనం. పోనీ ఏమైనా ఇంప్లిమెంటేషన్ చేశారా? ఎవరికైనా ఇచ్చారా? రైతులు మీ ప్ర రైతులు మీ యొక్క మీ పంటలకు సంబంధించి 20,000 ఇస్తాను సంవత్సరానికి అన్నది ఏమన్నా ఇచ్చారా? ఏమిచ్చారు మీరు? ఇన్ని సంక్షేమాలు మీరు సూపర్ సిక్స్ అనేది అంటే ఏమిచ్చారు? వీటిలన్నిట్లికి బొక్క పడ్డది. ఆ బొక్కను ఏదో విధంగా కవర్ చేసుకోవాలని జెప్పేసి, ఈ డైవర్షన్ రాజకీయాల్లో ఆ మహాప్రసాదమైన తిరుపతి లడ్డుని దీంట్లోకి తీసుకొచ్చి ఒక ఎరగా వాడుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు మీరు సుదీర్ఘ రాజకీయంలో అపార అనుభవం కలిగిన వ్యక్తులు. మీరు ఈరోజు ఒక దేవుడి మీద ఒక ప్రాపగండా సృష్టించి, అది జనాలని కవ్వింపు చర్యలు చేద్దామంటే జనాలెవరు తింగరోళ్ళు కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాలి. దీనికి అపవిత్రమైపోయింది. పూర్తిగా లడ్డూని అపవిత్రం చేసేసారు అంటున్నారు. ఓకే. పైనున్నదంతా దైవాధీనం. ఎవరు తప్పు చేశారో, ఒప్పు చేశారో, సాక్షాత్తు తప్పొప్పులు కానీ చేసినట్టయితే ఎవరైతే వెంకన్న బాబు గారు ఎవరైతే ఉన్నారో, ఆయన కంపల్సరీ చూస్తాడు. చూడకుండా ఉండదు. కానీ ఇక్కడ ఇక్కడ నువ్వు దీక్ష స్టార్ట్ చేసావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నువ్వు ఎవరైతే ఉన్నావో, మీరు ఒక దీక్ష స్టార్ట్ చేశారు. ఒక దీక్ష అంటే ఏంటి? ఒక కఠోర దీక్ష అంటే ఏంటి? ఒక పైనుంచి కింద వరకు ఒక వస్త్రాలంకారం ధరించుకున్నారు. బావుంది. హిందూ సనాతన ధర్మం ప్రకారం ఆ వస్త్రాలంకారం ఉండాలి అన్న దాని ప్రకారం మంచిదే మీరేసుకున్నదే. స్వాగతిస్తున్నాం. ఏటి సార్ ఆ తలకి క్లిప్పేటి? తొడలు కనిపించేలాగా లింగి పంచెలు పైకి లాగడం ఏంటి? ఒక ముత్తైదువులు తొడవలసినటువంటి గుడి ఆ ప్రాంగణాన్ని మీరు తొడవడం ఏంటి?
ఏంటి సార్ ఇది ఎక్కడికి నిన్న మొన్నది ఎప్పుడో జరిగిందని ఇప్పుడు లడ్డూని ఇప్పుడు తీసుకొచ్చి ఈ 100 రోజుల రాజకీయాన్ని జనం అడుగుతారనుకున్న దానికి మీరేం చేస్తున్నారండి? డైవర్షన్ రాజకీయం పెట్టుకుంటున్నారా? అంటే రేపొద్దున మమ్మల్ని ఏం ప్రశ్నిస్తారని చెప్పేసి. సార్ పవన్ కళ్యాణ్ గారు మీరొకటి గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున మీ అన్నగారు చిరంజీవి గారికి ఎంత అయితే పేరైతే ఉందో, అదే విధంగా గిన్నిస్ రికార్డ్‌లో ఆయనకంటే ఒక పేరు కూడా ఏ రకంగా అయితే ఉందో, రేపొద్దున అదే విధంగా ఆ పేరునైతే మీరు సంతరించుకోలేరు. మీరు కాపాడుకోలేరు పూర్తి స్థాయిలో. ఎందుకంటే జనం ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. మీ సొంత పార్టీ వోళ్ళు కూడా మిమ్మల్ని పూర్తిగా గమనిస్తున్నారు. అది కూడా మీరొక్కసారి పూర్తి స్థాయిలో గ్రహించాలి. పూర్తి స్థాయిలో గ్రహించాలండి. ఇంకా కొన్ని కొన్ని విషయాలైతే ఏంటంటే, దళితుల మీద దళితులు కొంతమంది కూడా మీకు ఎన్‌డీఏ కూటమికి సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు. అదే విధంగా బీజేపీ సపోర్ట్ చేశారు. కొంతమంది ఊహించలేని వ్యక్తులకి అక్కడ సీట్లివ్వడం బీజేపీ తరపున అతను ఇది కనీవినీ మెజారిటీతో కూడా రావడం కూడా జరిగింది. అంటే దాంట్లో దళితులు పూర్తి స్థాయిలో కూడా ప్రేక్షక పాత్ర గాదు. ప్రేక్షక పాత్ర అయితే గాదు. కంపల్సరీ వాళ్ళదైతే ఒక వాళ్ళకంటూ ఒక దాన్నేమంటారు? ఒక గుర్తింపు తెచ్చిన పాత్ర అయితే ఉంది. అదే విధంగా వాళ్ళు పనిచేశారు. దళితులన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆయా సందర్భాల్లో పార్టీకి సంబంధించి ఆ వ్యక్తిని కంపల్సరీ నెగ్గించుకోవాలనే ఉద్దేశంతో నెగ్గించుకున్నారు. బావుంది. నెగ్గిన తర్వాత మీరేం చేశారండి? ఉండూరు ఏదో మొన్న మొన్న ఒక దేవాలయం దగ్గర గుడి పక్కన అంబేద్కర్ బొమ్మ ఉంటే, చిత్రపటం ఉంటే ఆ చిత్రపటాన్ని ఒక ఫ్లెక్సీ రూపంలో పెట్టి ఆళ్ళు నిరసన కార్యక్రమం ఏదో చేపట్టుకుంటే అక్కడ మీ ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు ట్రిపుల్ ఆర్. ఈయనేం చేశారండి? అసలు అంబేద్కర్ బొమ్మను చూసి 2 చేతులు పెట్టుకున్న ఏ వ్యక్తికి కూడా మోక్షం కలగని పరిస్థితి. మీ యొక్క దృష్టిలో తిరుపతి లడ్డు ఎంత పవిత్రమైందో, మా దృష్టిలో కూడా అంబేద్కర్ విగ్రహం అన్నా, మా దృష్టిలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగమైనా ఏదైనా సరే మాకంతే పవిత్రం. అటువంటి ఫ్లెక్స్‌ని ఏ రకంగా చించేస్తారండి ఆయన? దానికి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. దానికి చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు. దానికి బీజేపీ సంబంధించి ఎన్‌డీఏ కూటమి ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకు? ఎందుకు? ఆ విషయం ఒకసారి పక్కన పెడదాం. సాక్షాత్తు ఒక పెద్దాయన, ఒక దళిత ఉపాధ్యాయుడు. వాలీబాల్‌కు ఆడుకోవడానికి ఇక్కడ మీకు ప్రవేశం లేదని చెప్పేసి ఒక ఎమ్మెల్యే అనుచరులంటే, ఆ ఎమ్మెల్యే డైరెక్ట్‌గా వచ్చి ఏమన్నాడు? ఒరేయ్ లంజా కొడకా! పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే. పంతం నానాజీ అనే వ్యక్తి. ఒరేయ్ లంజా కొడకా! అని చెప్పేసి ఒక పచ్చి బూతులు ఆయన స్థాయికి మించిపోయిన మాటలు మాట్లాడడంతో కూడా అది ప్రతి సోషల్ మీడియా నెట్టంట వైరల్ అవుతుంది. అయినా కూడా ఈ పవన్ కళ్యాణ్‌కి మీ ముఖ్యమంత్రి గారికి మీకేం పట్టలేదండి? అంటే లంజా కొడకని తిడితే ఆళ్ళ పడాలి మీరు అదే మాట మేము ఉచ్చరిస్తే లంజా కొడకని తిడితే, ఈరోజు మాకు తినడానికి తిండి, ఉండడానికి నీడ ఉండనిస్తారా మీరు? మంచికి మంచి, చెడుకు చెడు చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి 100కి 100% కూడా నిజాయితీ గల నాయకుడు. ఎందుకు చెప్తున్నాను వినండి. స్కిప్ చేసేయడం అయితే స్కిప్ చేస్తే మీరు దొంగోళ్ళన్నట్టే. 100కి 100% 16,000 కోట్లు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌లు కూడా తరలించి తల్లికి వందనం, విద్యాదీవెన అటువంటి సంక్షేమాలను కూడా మా ఎస్సీల నుంచి వచ్చే డబ్బును కూడా రాష్ట్ర ఖజానాకి తీసుకొని రాష్ట్ర ఖజానా నుంచి వచ్చిన దాన్ని ప్రజా సంక్షేమానికి వాడాడు. ఏ ఒక్క రోజు కూడా సంక్షేమాన్ని ఇచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా సంక్షేమం కోసమే పనిచేశాడు. సంక్షేమం కోసమే నిద్ర నిప్పులు మానేశాడు. సంక్షేమం కోసమే భార్య బిడ్డలకు దూరమయ్యాడు. కుటుంబానికి దూరమయ్యాడు. సంక్షేమం పెట్టడం వల్ల ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అదే విధంగా ఎంపీలు అదే విధంగా రాజ్యసభ అందరూ కూడా దూరమవుతున్నారు. ఎందుకు? దాచుకోవడం తెలియక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి. మీరేం చేశారండి 100 రోజుల్లో? చెప్పాడంతే తప్ప మీకులాగా కుండలో తిండి లేదు. రాష్ట్ర ఖజానా జీరోగా ఉంది అని చెప్పేసి ప్రతిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపాన్నేసి గెంటుకోలేదు. చెప్పాడు, మాట ఇచ్చాడు, మడమ తిప్పలేదు. మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ ఎస్సీలకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత సంచలనం అయితుందని నిన్నటి రోజున హర్ష్ కుమార్ గారు కూడా మాట్లాడారు ఈ విషయంలో. ప్రజల్లో అన్నదమ్ముల్లాగా ఉండే ఈ ప్రజల్లో కులమతం అనే చిచ్చుని రాజేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు. ఇదే మీ హిందూ దేవాలయాల మీద మీది మా హిందూ దేవాలయం మీద జరిగినాయి. ఇదే విధంగా మీ ముస్లింల మీద జరిగితే మీరేం చేస్తారు? ఇదే విధంగా మీ క్రిస్టియన్స్ మీద జరిగితే మీరు ఈ రకంగా స్పందిస్తారా? బయటికి రండి అని చెప్పేసి ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం వల్ల మీరు రాష్ట్ర ప్రజానీకానికి అదే విధంగా మీ యొక్క పార్టీ శ్రేణులకి అదే విధంగా మీ పార్టీ కార్యకర్తలకు ఏమిస్తున్నారు? అంటే కొట్టమనా? తిట్టమనా? లేకపోతే రాష్ట్రాన్ని విచ్చలవిడిగా
బయటికి గెంటేద్దామనా? లేకపోతే రాష్ట్రాన్ని అంతా కూడా కొట్టుకోండి, తిట్టుకోండి. తద్వారా మేము రాక్షసానందం అనుభవిద్దామనా? 5 సంవత్సరాలు 2029 వచ్చిందంటే మళ్ళీ ఏ ప్రభుత్వం ఉంటదో, ఏ ప్రభుత్వం వెళ్ళిపోద్దో కూడా తెలియని పరిస్థితి. 5 సంవత్సరాలకి ఇంత ఆర్భాటం అనేది పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యక్తిగతంగా ఇది మంచిదైతే కాదు. మీ అన్నీ కూడా ఆధారాలు లేని ఆరోపణలే పవన్ కళ్యాణ్ గారు. గత వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు 32,000 మంది వాలంటరీ వ్యవస్థకు వాలంటీర్లు మిస్ అయిపోయారు. వాలంటీర్లు అనే వోళ్ళు ఎక్కడికక్కడికి ఎళ్ళిపోయారు. దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఇప్పుడు మీ అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత కూడా గత లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. మీ అధికారంలో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మీరున్నారు. అదే విధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి మీ పవర్ అనేది మీ చేతుల్లో ఉంది. మీరు అవసరమైతే ఇంటర్‌పోల్‌ని కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి హోంశాఖ అన్ని శాఖలు మీ దగ్గర ఉన్నాయి. స్టేట్‌లో మీరే ఉన్నారు. సెంట్రల్‌లోనే మీరే ఉన్నారు. 32,000 మందిని కూడా మీరు పట్టుకోండి. యుద్ధ ప్రాతిపదిక మీద పట్టుకోండి. పట్టుకున్న తర్వాత తద్వారా వాళ్ళ కుటుంబాలకు వాళ్ళని పంపించండి అని చెప్పేసి అంటే, దాని మీద ఇప్పటి వరకు కూడా ఎటువంటి విషయం కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం ప్రతి ఒక్కరు కూడా. కా పార్లమెంట్‌లో కూడా చెప్పా ఇదంతా కూడా ఫేకు. దీనికి ఎటువంటి ఇయన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చింది ఇయన్నీ కూడా ఆరోపణలు మాత్రమే. ఆధారాలైతే ఏమీ లేవు. ఇయన్నీ కూడా తప్పని చెప్పేసి పార్లమెంట్‌లో కూడా తుక్కటి మీద గడ్డుంటే గడ్డెట్టారు. ఎందుకు సార్ ఇలా డైవర్షన్ రాజకీయాలతో మీరు జనాల్ని సైడ్‌గా పట్టిద్దాం పక్కదోవ పట్టిద్దాం అని చూస్తారు. ఇసక అన్నారు. భవన నిర్మాణ కార్మికులని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు రోడ్లెక్కేసారు. జీపుల మీద ఎక్కేసి మరీ వచ్చేసేవారు. ఇప్పుడేమైందండి ఇసుక? వరదలొత్తాయని మీకు తెలీదా? వరదలొత్తాయని మీకు ముందుగా తెలీదా? మీ ముందు 40 సంవత్సరాలు అది సుదీర్ఘ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా! ఆయనకి తెలీదా? మరి ఆయనకి తెలిసినట్టయితే ఆయన వచ్చి రేపటి రోజున వరదలొత్తే మట్టొత్తే ఇసుక దొరకదు. ఇసుక దొరకకపోతే జనాలు ఇబ్బంది పడతారని మీకు ముందు చూపు మీకు లేదా? 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది కదండీ మన దగ్గర, మన కింద. మరిది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్‌కి కానీ వీళ్ళందరికీ తెలియపరచలేదా? ముందుగా స్టాక్ పాయింట్లు యాడ్ చేసి స్టాక్ యార్డ్‌లు పక్కన పెట్టుకోవాలి. ఇంత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత నిల్వలుండాలి. ఇన్ని భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడతారు. ఇలాగా వాళ్ళేమో రేపటి రోజున రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేస్తే మనం ఎక్కకపోతే గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటని మీకు తెలీదా? పైగా ఏమన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే ఉందో ఇసుకని స్టాక్ పాయింట్‌లో కొన్ని వేల కొద్ది టన్నులు ఏదైతే నిల్వ చేశారో వాటిలన్నీ కూడా దొంగచాటుగా వాడేత్తారు. రామచంద్రపురం నుంచి గాని, ప్రతి ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిల మీద మళ్ళీ ఎంక్వైరీలేత్తారా? అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు ఎన్ని ఎంక్వైరీలైతే ప్రయోజనాలేమున్నాయండి? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు మిమ్మల్నే ఒక దళిత నాయకుడి కింద నేను అడుగుతున్నా మిమ్మల్ని. మీరు చేసేది ప్రతిది పక్కాగా తప్పు. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. మీరు గ్రహించట్లేదో మాకైతే తెలీదు. ఈ 100 రోజులు మీరు పూర్తి చేసిన మంచి చేశాము అని చెప్పేసి, మంచి జరిగిందని చెప్పేసి మీరు ఇంటికి స్టిక్కర్‌లు అంటించి ఎవరు అంటించుకునే స్థితిలో కూడా లేరు. మీరు మంచి చేయలేదు. మంచి చేయడానికి ట్రై చేస్తున్నారు. అంతే కానీ లేదు ఒక సంక్షేమం లేదు. సంక్షేమం మేము చేస్తే సంక్షేమం రాష్ట్రం అధోగతి పాలైపోద్ది. మరి మీరు చేస్తే పురోగతి పాలైపోద్దా? మేము చేస్తే శ్రీలంక, మీరు చేస్తే సింగపూర్ అయిందా అప్పుడు? మీరు అన్నయ్య కూడా ఈ సూపర్ సిక్స్ అనే కార్యక్రమాలు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయలేదా? పైగా ఒక 6,00,00,000 మంది సనాతన ధర్మం కలిగిన వ్యక్తులందరికీ కూడా మీరు చెప్పే సూచనలేంటి? ఒక లడ్డూని పెట్టుకొని దాన్ని డైవర్షన్ రాజకీయం దారి మళ్లింపే రాజకీయాలు చేస్తున్నారా? దానికి ఎలాగ ప్రతిసారి కూడా ప్రతి విషయంలో ఆ విషయానికి ఏ విషయానికి సంబంధం లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాంట్లో లాగుతున్నారా? ఈవో కూడా మీ వోడే కదా! ఏం జరిగింది నిజ నిర్ధారణ కూడా మీకు అంత దమ్ము ధైర్యాలుంటే వైఎస్ షర్మిల గారు చెప్పినట్టు సిబిఐ ఎంక్వైరీకెళ్ళండి. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు సిబిఐ ఎంక్వైరీకి? మీరు చేస్తున్న తప్పును కప్పు పెట్టుకోవడానికి మరో తప్పుని చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అదే విధంగా ఆయా పార్టీ నాయకులు, ఆయా పార్టీకి సంబంధించిన పార్టీ శ్రేణులందరూ కూడా దీన్ని వీక్షిస్తున్నారు. మీకు రాబోయే రోజుల్లో 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు ఏ రకంగా అయితే వచ్చినాయో, అదే విధంగా గత ప్రభుత్వంలో చూసుకుంటే జనసేనకి ఒక సీట్‌కి ఏ రకంగా వచ్చిందో, 23 స్థానాలు టీడీపీ గవర్నమెంట్‌కి ఏ రకంగా అయితే వచ్చినాయో, అదే విధంగా 2029లో కూడా మీకు సింగిల్ డిజిట్ గాని, డబుల్ డిజిట్ గాని వచ్చే ప్రమాదం అయితే ఉంది పూర్తి స్థాయిలో. ఎందుకంటే ప్రజాగ్రహానికి మీరు గురవుతున్నారు. అదే దైవ కార్యాన్ని మీరు పెట్టుకుని దైవాన్ని కూడా దీంట్లో లాగుతున్నారు. ఇది తప్పు. ఇది కరెక్ట్ కాదు. మీయన్నీ కూడా ఆధారం లేని ఆరోపణలు. ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయండి.
వరదల్లో వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా వరదల్లో ఈసారిగా నేను వచ్చేస్తే నన్ను దిగుతారు, నాతో ఫోటోలు దిగుతారు, నా యొక్క షో ఆఫ్ ఎలివేషన్ చూస్తారన్నారు. తల్లికి పిల్లెవరో, పిల్లకి తల్లెవరో, కుటుంబానికి పెద్ద దిక్కెవరో తెలియకుండా ఆ వరదల్లో కొట్టుకుపోతుంటే మీతో వచ్చి ఫోటో దిగుతారేటండి పవన్ కళ్యాణ్ గారు? మీరు మాట్లాడే మాటకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కావాలేమో డైలాగ్ రైటింగ్‌కి. మాకు ఎటువంటి అవసరం లేదు. మీరు చేస్తున్న పనులు చాలు మాకు. ఇప్పటికైనా మార్చుకోండి. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏ రకంగా అయితే చేసిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల ప్రజలను ఏ రకంగా అయితే ఉందో, ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా వాళ్ళ అకౌంట్‌లకి ఏ రకంగా అయితే పంపించిందో, ఆ రకంగా మీరు చేస్తే జనాలందరూ మిమ్మల్ని అర్జింతారు. అంతేకాకుండా కల్లా కపటి మాటలు, ఇలాంటి బుర్రకల మాటలు చెప్పుకొని, రోజుకో మొఖం వీధి దొమ్మరుల్లా తిరుగుతారంటే మాత్రం ఎవరు కూడా దీన్ని హర్షించరు. మీ ప్రభుత్వాలు ఎన్‌డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతగానో ఇబ్బంది పడ్డారో. మీ యొక్క అభ్యర్థులు రోడ్ల మీదకెక్కి ధర్నాలు చేయడమే కాకుండా కారు అద్దాలు పగలగొట్టడం, భవనాలు నిర్మించిన భవనాలన్నీ పడగొట్టడం, అదే విధంగా ధ్వంసం చేయడమే సరిపోయింది తప్ప, ఈ 100 రోజుల్లో మీ 100 రోజుల్లో పీకి పగ్గాలు కట్టిందంటే ఏదీ లేదు. చెప్పిన ప్రభుత్వం, చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని, రేపటి రోజునైనా సరే మీరు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా ఒక అర్థవంతం, ఒక విలువలుంటాయని భావింతూ నేను ఇక్కడితో ఈ సెలవు తీసుకుంటూ ఉంటానని తెలియజేస్తున్నాను.